రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతుంది. హైడ్రా చర్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను హైడ్రా పేరుతో ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుందని ఆయన ఆరోపించారు. నోటీసులు ఇచ్చి ఇవ్వకుండా పేదల ఆశలపై బుల్డోజర్లు నడపడం దుర్మార్గమన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ పక్షపాత వైఖరిని రామచంద్రరావు తీవ్రంగా ఎండగట్టారు. పేదలపై చూపిస్తున్న పక్షపాతాన్ని, ప్రతాపాన్ని ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్రమ కట్టడాలపై ఎందుకు చూపించడం లేదని ఆయన నిలదీశారు. నగరంలో మజ్లిస్ నేతలకు చెందిన అనేక అక్రమ కట్టడాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ హైడ్రా అధికారులు వాటి జోలికి వెళ్లేందుకు కనీసం సాహసించడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం వెనుక వారి నిర్లక్ష్యం బయటపడుతుందనే ఒక విషయం అయితే, ఈ యొక్క ప్రాజెక్టుని ఏటీఎం కింద మార్చుకొని తరతరాలుగా రాజకీయ జీవితంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో వారు ధనంతోనే డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు అని చెప్పేసి ఒక పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి రెండు పార్టీలు కూడా నేను వారిని కోరుతా ఉన్నాను, ప్రజల జీవితాలతో మీరు ఆడుకోకండి. మీరు దయచేసి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మర్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఈరోజు కూడా అక్కడ ఎవరి మీద చర్యలు లేవు. అధికారులను మాత్రం కొంత అరెస్ట్ చేశారు, అంతవరకే. అది కూడా ఏదో చేసినట్టు. మరి ఎందుకు కాళేశ్వరం పైన ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మమకారం ఉందని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఒకవైపు కాళేశ్వరం ఈ విధంగా ఇద్దరు డ్రామాలు చేస్తూ ఉంటే, హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఇల్లు ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతో మీకు దోస్తానికి ఏంది? ఎందుకు వాడి యొక్క తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసాలు చేయడము. మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి, అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. కాబట్టి హైడ్రాని కూడా ఈ ఉన్న నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఐఎం సంబంధించినటువంటి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరే చెప్తా ఉన్నారు, హైడ్రా కూడా చెప్తా ఉంది ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది దీంట్లో ఎఫ్టీఎల్లో. మరి ఎందుకు కూలగొట్టేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని, హైడ్రాని, ఎంఐఎంని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.